ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి నేతల మధ్య బొత్తిగా పొసగడం లేదు. మచిలీపట్నం, పెడన తదితర ప్రాంతాల్లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇంతకీ అధికార పక్షం నేతల మధ్య గొడవకు కారణం ఏంటి? కృష్ణా జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం పొలిటికల్ హీట్ రాజేస్తోంది. చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వి మట్టిని అమ్ముకోవడంలో కూటమి నేతలు పోటీ పడుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో పామర్రు, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో భారీగా మట్టి తవ్వకాలు జరిగాయి. అయితే రాను రాను ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఇటీవల మచిలీపట్నం, గూడూరులో మట్టి తవ్వకాల వ్యవహారంలో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవలు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల పామర్రులో, రిమ్మెనపూడిలో అర్ధరాత్రి సమయంలో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. అలాగే కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో కూడా మట్టి తవ్వకాలను స్థానిక నేతలు అడ్డుకున్నారు. మాజీ ఎంపీటీసీ అడ్డగోలుగా తవ్వుకుంటున్నారని, తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారికి సమీపంలో నేషనల్ హైవే స్థలంలో కూడా తవ్వకాలు జరిగాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ అంశంపై విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. మచిలీపట్నం, గూడూరు 2 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య మట్టి తవ్వకాల వ్యవహారం రచ్చకెక్కింది. అలాగే మచిలీపట్నం రూరల్లో మట్టి తవ్వకాలు 2 పార్టీల మధ్య చిచ్చురేపాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు విమినేష్తో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు. అయితే మైనింగ్ యాక్ట్ కింద కేసులు ఎందుకు పెట్టలేదంటూ జనసేన మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండ్రెడ్డి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం మండలం గోపువానిపాలెంలో మట్టి అక్రమ తరలింపు వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. జనసేన నాయకుడు బండి రామకృష్ణ వ్యక్తిగత కార్యదర్శిపై దాడి జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుడు విమినేష్తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైంది. అయితే అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులు జరిగినప్పటికీ మైనింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయకపోవడంపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూడా టీడీపీ, జనసేన నేతల మధ్య మట్టి అగ్గి రాజేస్తోంది. గూడూరులో మట్టి అక్రమ తరలింపుపై జనసేన నేత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం చర్చకు దారితీసింది. గూడూరు మండలంలో మట్టి అక్రమ రవాణాను ఖండిస్తూ గూడూరు జనసేన కార్యాలయంలో బత్తిన హరిరాం నిరాహార దీక్ష చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన. అవనిగడ్డ, నందిగామ, గుడివార, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతల మధ్య మట్టి పంచాయతీ నడుస్తోంది. మొత్తానికి కృష్ణా జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం టీడీపీ, జనసేన మధ్య అగ్గి రాజేస్తోంది. ప్రస్తుతం నిరసనలు, కేసులకు పరిమితమైన ఈ వ్యవహారం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే చర్చ జరుగుతోంది.